హలో అండి, ఈరోజు మనం బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎంతో రుచికరంగా బెండకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలు అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ వేగిపోయిన పల్లీలను ఇంకో బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉన్న జిగురంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ బెండకాయలు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులో వేయించుకునేటప్పుడు ఉప్పు మాత్రం వేసుకోకూడదు. ఇవి వేగేలోపు ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పౌడర్ ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటూనే కర్రీలో వేసినప్పుడు చాలా చిక్కగా వస్తుంది అనమాట. పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఈ బెండకాయల్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే జిగురు లేకుండా మంచిగా వేగిపోతాయి. చూసారు కదా, బెండకాయలు అయితే వేగిపోయాయి. ఎక్కడ జిగురు లేకుండా పొడి పొడిగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఇంకో ప్లేట్ లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఆల్రెడీ బెండకాయలు వేయించేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అది అందులో ఉంటుంది. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఆయిల్ అయితే వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని తర్వాత ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూసారు కదా, ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఈ టమాటోస్ అన్ని మగ్గిపోయేంత వరకు ఆయిల్ అయితే ఉడకనివ్వాలి. చూసారు కదా, టమాటోస్ అయితే మెత్తగా మగ్గిపోయాయి. టమాటోస్ మెత్తగా మగ్గిపోతేనే కర్రీ కొంచెం చిక్కగా వస్తుంది. ఈ టమాటోస్ అన్ని మగ్గిపోయిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి. వేయించుకున్న బెండకాయలు వేసేసుకున్న తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే ఇందులో మొత్తం పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.